హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. రోజుల్లో ఎక్కువ కల్చర్ మారిపోయిందండి. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అంట. బాయ్ ఫ్రెండ్ చేయబెట్టుకుంటే గర్ల్కి ఎక్కలేని ధైర్యం. గర్ల్ ఫ్రెండ్ పక్కన బాయ్ ఉంటే అబ్బా నేను తోడున్నాను అంటాడు అనమాట. అప్పుడు చూడండి ఎట్లుంటుంది వాళ్ళ సంగతి. వాళ్ళ తోడంతా ఎన్ని రోజులు ఉంటుందండి? అది 7 రోజులు ఉంటుంది. ఆ గ్లామర్ ఉన్నంత కాలం. అవకాశవాదులు అయిపోయారు. డోంట్ బి డిసీవ్డ్. అన్ని సమయంలో విడువక ప్రేమించే నిజమైన స్నేహితుడు అన్నాడు. ఈ స్నేహితుడిని పట్టుకోండి. నా స్నేహితుడు నా కొంప ముంచాడు అని చెప్పేవాళ్ళు ఎంతో మంది నేను విన్నానండి. నమ్మానండి నా స్నేహితుడిని. ఇంత మోసం చేశాడండి, ఇంత మోసం చేశాడు, కొంచెం హెల్ప్ చేయరా ఈ డాక్యుమెంట్స్లో అంటే అంతా వాడి పేరు రాయించుకొని నా సంతకం పెట్టుకొని ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయాడండి వాడు. ఎంత భయంకరం అండి. నమ్మకమైన స్నేహితుడు అండి. మేము 20 years నుంచి ఫ్రెండ్స్ అండి. నమ్మకండి మనుషుల్ని, నమ్మండి ప్రభువుని. నమ్మరే నమ్మితే అద్భుతాలు చూస్తాం. నేను నమ్మానండి. నా బతుకు ఇలా ఉంది. అందుకే ఎలా ఉందో చెప్పండి. ఇది మనకు తోడు అంటారా? ఏంటే నీ బతికి అంటే ఏముంది నీకు? పిల్లలా ఏంటండి? ఉద్యోగమా, సద్యోగమా, ఆ సంపాదన ఏంటండి? ఎందుకు అలా అనిపించుకుంటున్నాం మనం? బీటెక్ చేశారండి జాబ్ లేదు, ఎంటెక్ చేశారండి జాబ్ లేదు, ఉన్న జాబ్ ఊడిపోయింది, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఆఫీసులో సస్పెండ్ చేశారు, ఇది అని ఈ రోజున ఎన్ని నమ్ముకున్న మూలాన్ని నష్టపోతున్నాం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ డోంట్ నీడ్ టు వర్క్. యూ నీడ్ టు వర్క్, యూ నీడ్ టు స్టడీ, డూ, బట్ యువర్ గోల్, నీ గురి, నీ బలం, నీకు ఆధారం నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆయన నీ తలెత్తువాడు. ఆయన బానిసగా వెళ్ళాడు యోసేపు ఐగుప్తులోనికి. బానిస పని చేశాడు. అక్కడ గిన్నెలు కడుగుతూ, గడ్డి మోస్తూ, ఇల్లు తుడుస్తూ బానిసలాగా ఉన్నాడు. కానీ నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక. అని బైబిల్లో ఎన్నిసార్లు రాసిందో చూడండి. దేవుడు అతనికి తోడుకుంటే అతడు చేసేదంతా సఫలమైతే ఆ మేనేజర్, ఆ యజమాని ఆశ్చర్యపడ్డాడు. యూ విల్ బికమ్ ఏ సర్వెంట్ నౌ. నువ్వు బానిస అంటే 24 hours పనిచేసేవాడు, సర్వెంట్ అంటే 8 hours పనిచేస్తాడు. ఆ తర్వాత చూశాడు ఇంకా అతను చేసేది వర్ధిల్లుతుంది. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యు ఆర్ ద మేనేజర్. విచారణకర్తగా హెచ్చించాడు అతన్ని. అందులో నమ్మకంగా ఉండటం చూసి, అతడు చేయనిదంతా సఫలమగు చూసి ఆ యజమాని అడుగుగారు ఆ తాళం చేతులు, నాకేదో ముద్దయ్యరా, మొత్తం నువ్వే చేసుకోపారా. హీ బికమ్ ఎ సన్. ఎ స్లేవ్ హ్యాస్ బికమ్ ఎ సన్. ఏంటండి? దేవుడు హెచ్చిస్తే అలాగ ఉంటుందండి. అమాంతంగా ఎక్కిస్తాడు సాతాను, పైకి ఎక్కిస్తాడు, డబ్బాలు వదిలిపెడతాడు. అక్కడి నుంచి చూడండి ఎక్కడ పడ్డాడో కూడా అనపడ్డాం. నేను ఎప్పుడు చెప్తాను, దేవుని దగ్గర స్టెప్స్ సిస్టమ్ ఉంది, లిఫ్ట్ సిస్టమ్ లేదు. 7th floor ఎక్కాలంటే ఇక్కడ నొక్కితే పక్కన తిరుగుతాం అక్కడ కదండి. కరెంటు పోయితే డబ్బుని ఎడుతాం. అందులో భయంతో చచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, మీకు తెలుసో తెలీదు. రాత్రంతా అందులో మగ్గి తెల్లారితప్పటికి ఇక బతుకులో ఎప్పుడూ లిఫ్ట్ ఎక్కని వాళ్ళు ఉన్నారండి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఆయాసం వచ్చినా నువ్వు పాడుకుంటూ హాడుకుంటూ ఎక్కితే నీ హార్ట్కి మంచిది. దేవుడు అంచెలంచెలుగా మనల్ని హెచ్చిస్తాడండి. అర్ధాంతరపు సీర ఎప్పుడు ఉండదండి. దేవుడు నమ్మదగిన వాడని నమ్మాలి. స్లేవ్ సర్వెంట్ అయ్యాడు, సర్వెంట్ ఓవర్సియర్ అయ్యాడు, మేనేజర్ అయ్యాడు, సన్ అయ్యాడు, తాళం చేతులు ఇచ్చేశాడంట. ఏ ఫాదర్ అన్న కొడుకుని నమ్మి తాళం చేతులు ఇస్తాడా ఈ రోజున? ఎవరు గమ్మును మాట్లాడుకుంటుంటారు. నేను ఇస్తానని అంటాడేమో ఎవరన్నా అనుకుంటున్నాను. మీ అబ్బాయికి మీ బిల్డింగ్, మీ యొక్క బీరువా తాళాలు ఇచ్చేస్తారా? మీ కార్ తాళాలు ఇస్తారా? పోరా అని ఇస్తారండి. కానీ నమ్మదగిన వారికి దేవుడు సమస్తం ఇస్తాడండి. ఒకవేళ నేను సేవ చేస్తున్నానండి, కానీ నేను దేవుడిని నమ్ముకున్నానండి, కానీ నాకేంటో అభివృద్ధి లేదంటే నువ్వు నమ్మకస్తుడు కాదన్నమాట అండి. నమ్మకస్తుల కోసం దేవుడు ఎతుకుతున్నాడండి. యథార్థవంతుల కోసం ప్రభు కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎవడైనా ఇక్కడ నా మాట విని వణికేవాడు ఉన్నాడా? ఎవడైనా యథార్థంగా జీవించేవాడు ఉన్నాడా? ఎవరికైనా నా దగ్గర ఉన్న నిధిని, నా శక్తిని, నా బలమును, నా యొక్క అభిషేకముని ఇవ్వాలి అని తహతహలాడుతున్నాడండి ప్రభు. నేనున్నాను అంటే చాలు, నిన్ను ఆయన అభిషేకిస్తాడు. ప్రార్థన.
పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆత్మను మా మధ్య సంచరింపజేస్తున్నావు. స్తుతులు నాయన, నీకు కృతజ్ఞతలు ప్రభువా. చేయాలనుంది సేవ చేయలేకపోతున్నాను, మారాలనుంది మారలేకపోతున్నాను, రక్షణ పొందాలనుంది పొందలేకపోతున్నానని పోరాడుతున్న వారిని ఈ సమయంలో పరిశుద్ధాత్మని శక్తితో విడుదల చేయించున్నాము నాయన, విడుదల చేయించున్నాము తండ్రి. భూమి మీద ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుందన్నావు, ఏది విడిపిస్తారో అది విడిపించబడుతుందన్నావు. ఇదిగో అపవాది శక్తులను బంధిస్తున్నాము నాయన, పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేయించున్నాము తండ్రి. అయ్యో, పనివారు కొంతమంది ఉన్నారు, పనివారి కోసం వేడుకోమన్నారు. అయ్యో, కోతంతో విస్తారంగా ఉంది. మనుషులు నలిగిపోయి ఉన్నారు, మనుషులు విసిగిపోయి ఉన్నారు, మనుషులు కృంగిపోయి ఉన్నారు. ఆదరించే దిక్కు లేక, సహాయం చేసే వారు లేక, ప్రేమించే నాదురు లేక అలసిపోయిన వారికి నీకొకే యేసయ్య ఉన్నాడమ్మా. నిన్నాయన ప్రేమిస్తాడమ్మా, నిన్నాయన విడిపిస్తాడయ్యా. నీకు ఆయన పరలోక రాజ్యం వారసత్వం ఇస్తాడయ్యా, నిన్నాయన స్వస్థపరుస్తాడయ్యా అనే మాటలు చెప్పడానికి నువ్వు మమ్మల్ని కోరుకుంటే, మేము నోరు మూసుకుంటే అయ్యా 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 మా గుండెల్లో మంట పుట్టించు నాయన. ఆత్మ కార్యాలు జరిగించాలి తండ్రి, పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలయ్యా. పాడినా, మాటలాడినా, బతికినా, చెప్పినా, సోషల్ మీడియా అయినా ఏ ద్వారానైనా తండ్రి ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు యేసు వైపు తెప్పబడాలి, ఆత్మలు యేసు క్రీస్తు సజీవుడన్న క్రీస్తు విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటం మాకు దయచేయి తండ్రి. కక్కులు పెట్టిన మానవులే మమ్మల్ని చేస్తాడన్నావు గనుక పరిశుద్ధాత్మ కార్యము ఈ రాత్రి ఎవరెవరి హృదయాలలో ఇక్కడ రగులుకొన్నదో వారు ఎక్కడున్నారు అక్కడ, వారి కాలేజీల్లో, హాస్టల్స్లో, వారి యొక్క ఉద్యోగ స్థలాలలో, వారి రూమ్స్లో, వారు వెళ్ళే దేశాలలో నీ కార్యాలు చూడడానికి సహాయం చేయి. సోషల్ మీడియాలో వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ అభిషేకాన్ని పరిపూర్ణంగా అనుభవించినట్లు పరిశుద్ధాత్మను అక్కడక్కడ కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, సోషల్ మీడియా ద్వారా వాచ్ చేస్తున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరొకసారి మీ కొరకు ప్రత్యేకంగా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మార్చి 20వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, పరీక్షలు రాస్తున్న వారికి, అనేక రకాల సమస్యలతో, చిక్కులతో, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలని, మరి ముఖ్యంగా కల్వరి దర్శనం అనే తెలుగు టీవీ కార్యక్రమాలు, హిందీ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిని, తెలుగు వారిని, హిందీ వారిని కలవాలని, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు రోజు తెలుగులోను అలాగే హిందీలోను ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానం అందించబడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ లోపాలు తీర్చాలని, మిమ్మల్ని బలపరచాలని, ప్రభువుని స్తుతించాలని మార్చి 20వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ తెలుగు, హిందీ వారి కొరకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. 2 భాషలు ఉంటాయి కనుక మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. YWCA కాన్స్టంటైనా హాల్, గేట్ 1, గురుద్వారా బంగ్లా షాప్, అశోకా రోడ్, న్యూఢిల్లీ. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి లేక కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ చేయండి. తప్పకొస్తారు కదా.